శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఈ నెల 11వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ, రాత్రి రాయభారం, ఎదుర్కోలు, సూర్య వాహనము, తెల్లవారితే ఆదివారం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ రాత్రి శ్రీమన్నారాయణ మూర్తి అలంకారంలో చంద్ర వాహనంపై చెన్నకేశవ స్వామి దర్శనం, 14వ తేదీ రాత్రి సింహ వాహనంపై శ్రీ నృసింహ అలంకారంలో చెన్నకేశవ స్వామి దర్శనం, 15వ తేదీ శేష వాహనంపై కలియమర్దన అలంకారం, 16వ తేదీ వ్యాలి వాహనంపై వామన అలంకారం, 17వ తేదీ పొన్న వాహనంపై మురళీకృష్ణ అలంకారం, 18వ తేదీ హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారం, 19వ తేదీ గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారం, 20వ తేదీ మోహిని ఉత్సవం మరియు గజ వాహనంపై సార్వభౌమ అలంకారం, 21వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తేదీ అశ్వవాహనంపై రంగనాయక స్వామి అలంకారంలో, 23వ తేదీ వాహనంపై ప్రజాపతి అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ 16 రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం, మార్కాపురం, ప్రకాశం జిల్లా. శ్రీ లక్ష్మీ చెన్నకేశస్వామి బ్రహ్మోత్సవాల తిరునాళ 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నుంచి అంకురార్పణతో మొదలై ఏప్రిల్ 12వ తేదీ ఉదయం ధ్వజారోహణము, సాయంకాలము బేరీ పూజ, దేవతాహ్వానము, ఎదుర్కోల, రాయభారము, తర్వాత బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదిక మీదికి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశస్వామి వారు వేంచేస్తారు. 12వ తేదీ రాత్రి శనివారం రాత్రి అనగా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి కళ్యాణోత్సవం ప్రారంభమై అంగరంగ వైభవంగా దాదాపు 25,000 మంది భక్తులు ఇక్కడ మనకు స్వామివారిని కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అదేవిధంగా 12వ తేదీ 12వ తేదీ సూర్యవాహనంతో మొదలై 13వ తేదీ చంద్రవాహనం, 14వ తేదీ సింహవాహనం, 15వ తేదీ శేషవాహనం, 16వ తేదీ వ్యాలీ వాహనం, 17వ తేదీ పొన్నవాహనం, 18వ తేదీ హనుమంత వాహనం, 19వ తేదీ గరుడ సేవ, తర్వాత 20వ తేదీ ఎల్లటేనుగు అనంటే గజోత్సవము, 21వ తేదీ మహారథోత్సవము. దాదాపు 1,50,000 నుంచి 2,00,000 మంది భక్తులు స్వామివారిని రథోత్సవంలో దర్శనం చేసుకొని అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం 22వ తేదీ అశ్వవాహనం, 23వ తేదీ హంసవాహనంతో పూర్ణాహుతి స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగుస్తాయి. తర్వాత వసంతోత్సవాలు 4 రోజులు, తర్వాత స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేతుడై ఉయ్యాల సేవ, 16 రోజుల పండుగ అంగరంగ వైభవంగా మహిళా మనుల మధ్యన బాగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా భక్తులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.